ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న అనుభవం, రాజకీయంగా వారు ఏ స్థాయిలో సమస్యలు పరిష్కరించగలరనేది అందరికీ తెలిసిందే. వారిని ఎదుర్కొనే ధైర్యం, సత్తా ప్రతిపక్షానికి లేక ఎవరో భుజం మీద తుపాకీ పెట్టి కూటమి అభ్యర్థిని ఏదో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం పులివెందుల ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు బయటికి కనపడకుండా తెర వెనక మంత్రాంగం జరిపే దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూటమి కుటుంబ సభ్యులందరూ గమనించి మనం గెలిచిపోతా ఉన్నాం కదా అని ఎక్కడా కూడా ధీమా పనికిరాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే. మన ప్రత్యర్థి బలమైనడా, బలవంతుడా, బలహీనుడా అనేది మనకు కాదు. మన పని చివరి నిమిషం, చివరి సెకండ్ వరకు కూడా పూర్తి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మన సోదరిమణి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గత అసెంబ్లీలో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఆ అసెంబ్లీలో ఇద్దరం కలిసి ఎన్నో విషయాల్లో చర్చించుకొని పనిచేసేవాళ్ళం. అట్లాగే మన కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఓటర్లు, వారి ఓటర్లు మన కళ్ళుంటే వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ ట్రక్ టెర్మినల్లో పెట్టడం, వాళ్ళకి భోజనాలు, వాళ్ళ పశువులు ఉంటే వాటన్నిటికి కదలంక అవునమ్మా చేయటం మేమిద్దరం ఎప్పుడు సమన్వయంతోనే ఉన్నాం. అట్లాగే గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిచిందంటే మన సోదరిమణి అన్నదండలు ఉండటం వల్లే అటున్నా ఆమె ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజే గట్టిగా ఎదురు తిరిగి అప్రజాస్వామిక విధానాలకి ధైర్యంగా నిలబడ్డటువంటి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉండవల్లి శ్రీదేవి గారిని